హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ ముచ్చట్లు. సో ఈ రోజు అయితే మనం కాశ్మీర్ జలకన్యకి అయితే వచ్చేసామండి. 3 days నుంచి ఎక్కడ చూసినా ఇదే పేరు వినబడుతా ఉందనమాట. సరే అందుకే అలా వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యా. సో చూసారు కదా, ఇక్కడ జలకన్య ఉంది, ఎగ్జిబిషన్ ఉంది అండ్ పాములు ఉన్నాయి. ఇవన్నీ నేను వీడియోలో చూపించేస్తాను. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేసేయండి. అండ్ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేయండి. సో ఇక్కడ ఆటో దిగంగానే నాకైతే మెంటల్ వచ్చేసింది జనాలు చూడంగానే. ఏంటి ఈ జనాలందరూ విజయవాడ జనాలు ఇక్కడే ఉన్నారా అనిపించింది. అసలు వెళ్ళి ఆ లైన్లో నుంచి టికెట్లు తీసుకున్నప్పుడు దేవుడు కనబడి నాకైతే చెప్తున్నాను. ఖచ్చితంగా గర్ల్స్ అయితే లోపలికి వెళ్ళొద్దు, జెంట్స్ ఎవరిని ఉంటే వాళ్ళే పంపండి. ఎందుకంటే అందరూ మంచి వాళ్ళు ఉన్నారు, ఎదవాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ గర్ల్స్ ఏ వెళ్ళాము అంటే లైన్లో నుంచునే వాళ్ళు అబ్బాయిలు ఎవరిని ఉంటారో వాళ్ళకి ఇచ్చేసి టికెట్లు తెప్పించుకోండి. అంతేగాని గర్ల్స్ వెళ్ళకపోవడం చాలా మంచిదని చెప్తా. అండ్ ఇంకా టికెట్స్ తీసుకోవడం ఒక ఎత్తుతో బయటికి రావడం ఇంకొక ఎత్తు. బయటకు వచ్చిన తర్వాత నా రియాక్షన్ అయితే చూడండి. ఎలా తయారైందో ఈ 3 టికెట్ల కోసం. తిరణాల్లో ఉన్నట్టున్నారు కదా జనాలు. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ అయితే మీకు ఒక చిన్న గుహలా ఉందనమాట. అది కూడా మంచుతో ఉంటే ఎట్లుంటుంది, సో అలా అయితే ఉంది. చక్కగా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి అసలు కాశ్మీర్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే కాశ్మీర్ సెటప్ అనమాట. సో అదంతా ఎలా ఉంది అనేది చూసిద్దాం. మీకు మంచిగా పిక్స్ రావాలి అనుకునే వాళ్ళు ఒక వారం తర్వాత ప్రశాంతంగా వెళ్ళండి, కంగారేం లేదు. ఒక నెల ఖచ్చితంగా నెలన్నరన ఉంటుంది ఇది. సో ఎందుకంటే పిక్స్ దిగడానికి ఇది చాలా మంది క్రౌడ్ రావడం వల్ల పిక్స్ దిగడానికి అస్సలు అయితే లేదు. సో అందుకని పిక్స్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా ఒక వారం తర్వాత వెళ్తే ఫ్రీగా మీరు ఎంత కావాలితే అంతసేపు చక్కగా కాశ్మీర్ చూస్తున్నారు కదా, అలా మంచులతో చక్కగా దిగచ్చు అనమాట పిక్స్ అయితే. ఇక్కడ చక్కగా ఫ్లవర్స్ పెట్టారు, పైన ఒక టన్నెల్లా పెట్టేశారు. చక్కగా ఆ టన్నెల్ నుంచి మనకు బయటికి వెళ్ళిన తర్వాత మనకు అంతా కాశ్మీర్ ఎక్స్పో అయితే ఉంటుంది అనమాట. సో ఇదంతా చూసారు కదా, ఏదో ముగ్గుబడిలా ఉంది అదే, కానీ బాగుంది. అది మంచులాగే కనిపిస్తుంది అనమాట. ఇటువైపు ఒక పెంగ్విన్ ఉంది. సో చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, ఖచ్చితంగా చెప్తున్నా. కాకపోతే మీకు టికెట్ 100 రూపీస్ అని ప్రతి వీడియోలో చెప్తున్నారు, కానీ జనాలు ఎక్కువ రావడం వల్ల మరి ఏంటో కానీ 120 తీసుకుంటున్నారు పర్ హెడ్. 3 years దాటిన పిల్లలందరికీ ఆల్మోస్ట్ టికెట్స్ తీసుకుంటున్నారు అనమాట. మ్యాక్సిమం చిన్నవాళ్ళు అయితే ఎత్తేసుకొని వెళ్ళిపోండి, టికెట్లు అడిగేవాళ్ళు లేడు. సో మ్యాక్సిమం చిన్నపిల్లలని చెప్పేసేయండి. సో ఎంటర్ అవ్వగానే మీరు చూస్తున్నారు కదా, ఇలా ఉంది. చక్కగా ఒక హట్ ఉంది మంచుతో, అండ్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. మీకు చక్కగా కాశ్మీర్ యాపిల్ ట్రీస్ అయితే ఒక 2 పెట్టేశారు. మొత్తం కొండలు అనమాట. మనం ఫోటోలు దిగడానికి కూడా వెనకాలేదు మంచుతో ఫోటో దిగుతున్నట్టు ఉంటుంది. సో చిన్న కాటేజ్ ఒకటి పెట్టారు ఇక్కడ, అండ్ మధ్యలో చిన్న లేక్ లాగా ఒకటి పెట్టారు చూసారా, చాలా బాగా సెట్ చేశారు. చెప్పాలంటే 120 రూపీస్కి వర్తా అంటే వర్తనే చెప్పచ్చు. ఎందుకంటే అన్ని స్పాట్స్ ఉన్నాయి ఫోటోలు దిగడానికి కానీ జలకన్య కానీ. చూపిస్తా వీడియోలో చూపిస్తూ వస్తా. సో చూస్తున్నారు కదా, ఈ హట్ దగ్గర ఫోటోలు దిగడానికి అయితే నాకు ఇంచుమించు వాళ్ళందరూ వేరేదాకా వెయిట్ చేసి ఫోటోలు దిగాలంటే నీరసం వస్తుంది. అందుకే ఒక వారం తర్వాత అయితే వెళ్ళండి. సో చూస్తున్నారు కదా, హట్ ఉంది కానీ ఫోటోలు దిగడానికి లేదు. సో అలా చక్కగా ఫోటోలు దిగాలి అంటే 1 week తర్వాత పోండి. సో చూస్తున్నారు కదండి, ఆ తర్వాత ఇంకా మీకు కాశ్మీరీ యాపిల్ ట్రీ, ఆ తర్వాత చిన్నగా వాటర్ ఫాల్స్ పెట్టారు. మీకు ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి అంటే చక్కగా కాశ్మీర్లో ఉన్నట్టు మనకి ఎక్కడికక్కడ కొంచెం చిన్న కూలర్స్ అయితే పెట్టేశారు. దానివల్ల మీకు ఆ చల్ల ఎన్విరాన్మెంట్ బాగుంది. అండ్ ఇది వచ్చేసి చక్కగా చిన్న కాటేజ్ అని చెప్పాను కదండి, లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, అంటే డోర్ లాగా ఏం లేదు. బయట నుంచి ఫొటోస్ అయితే దిగొచ్చు అనమాట. చాలా బాగుంది ఇది కూడా. చక్కగా చాలా మంది పిక్స్ అయితే దిగారు. ఇక్కడ బాగుంది, మంచిగా దిగితే చాలా బాగుంటుంది అన్నమాట పిక్స్. నేను కూడా కొన్ని ట్రై చేశాను, బట్ అంతగా ఏం రాలేదు. జనాలు ఎక్కువ ఉండడం వల్ల నువ్వు ఎప్పుడు దిగుతావు, నేను దిగుతా అన్నట్టు మొహం కల్లా చూస్తూ ఉన్నారు. సో అందుకే ఎక్కువ దిగలేకపోయినాం అనమాట. ఏదో అట్లా వచ్చినాయి పిక్స్. ఇంకా కిందకు వచ్చేస్తే మళ్ళీ ఇంకా కాశ్మీర్ యాపిల్ ట్రీస్, అండ్ ఇంకా పెంగ్విన్, ఇంకా మధ్యలో ఏమో లేక్, ఇవన్నీ చూసుకుంటూ ఆ లైన్లో వెళ్ళేటప్పటికి అయిపోయింది అనమాట. లెఫ్ట్లో ఒక చిన్న హట్ ఒకటి పెట్టారు గ్రీన్ది. చక్కగా మంచిగా కెమెరా ఏమన్నా తెచ్చుకుంటే మంచిగా ఫోటోలు దిగచ్చు. ఏదో కాశ్మీర్లో దిగినట్టే ఉంటుంది అనమాట. ఫోన్ అయినా దిగచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో కాకపోతే మాకు అంత టైం లేదనమాట అక్కడ ఫోటోలు దిగడానికి. చూసారు కదా జనాలు లైన్లో వెళ్తున్నారు అలా.
సో ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మనకి జలకన్య అయితే ఉంటుంది అనమాట. చిన్నపిల్లలు అయితే ఎంతోమంది వచ్చారంటే జలకన్యని చూడడానికి. ఆల్మోస్ట్ నా వీడియోలో సగం మంది చిన్నపిల్లలే ఉన్నారనమాట. అంత ఏమంటారు పిల్లలు ఇష్టపడుతున్నారు. పిల్లలకి కానీ చాలా బాగా నచ్చుతుంది. పిల్లలు తీసుకుని రండి. అండ్ చూసారా హార్ట్ షేప్లో ఫ్లవర్స్ భలే పెట్టారు. సో ఇది చూసారండి సాగర్ కన్య, అదే జలకన్య అనమాట. సో చాలా కష్టపడుతున్నారు ఇద్దరు లేడీస్ కూడా. మనకి ఆల్మోస్ట్ 3 నుంచి 10 దాకా వాళ్ళు వాటర్లోనే ఉండి చాలా కష్టపడుతున్నారు. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎందుకంటే అంత కాళ్ళు ఫ్రీగా లేకపోయినా అంత తడుస్తూ అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్ అనమాట. మాట్లాడన్నారా మా పిల్లల ముఖాలు అయితే ఎదిగిపోయినాయి అనమాట. ఆల్మోస్ట్ అందరు పిల్లలు అలాగే ఉన్నారు. సో ఆ తర్వాత చూస్తే మనకి ఇదంతా ఒక బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉండే ప్లేస్ అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదైతే బొమ్మే, ఇది బొమ్మే, అది కూడా బొమ్మే. ఆ తర్వాత నుంచి మనకు అన్ని రియల్వే ఉన్నాయి. కాకపోతే చిన్న పక్షులు అనమాట. కొన్ని అయితే మన కెమెరాలో రికార్డ్ అవ్వలేదు. సో చూస్తున్నారు కదా, స్నేక్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో దీన్ని అయితే మనం టచ్ చేయొచ్చు. మనకి ఇస్తారో తెలియదు కానీ టచ్ అయితే చేయొచ్చు అనమాట. అంత ధైర్యం ఉంటే పట్టుకోగలను అంటే పట్టుకోవచ్చు కూడా. సో అదనమాట. ఆ తర్వాత చూసారా, కిడ్స్ అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ యానిమల్ జోన్లో అనమాట. సో ఆ తర్వాత కానీ కోళ్ళు, పిల్లు అన్నీ చూపిస్తున్నారు. అన్నీ కూడా చూపించేస్తాను, చూసేయండి.
నేను ఏదో పెడతానో మరి ఏంటో మరి చాలాసార్లు ఇటువైపు వచ్చిందనమాట. అలా భలే ఉంది, చక్కగా నడుస్తుంది. సో ఆ తర్వాత ఇంకా పర్షియన్ క్యాట్ కూడా ఉంది, కానీ ఒక్కటే ఉంది, అదేంటో బద్దగస్తులలో మూలకెళ్ళి కూర్చుంది. ఏంటి వీళ్ళంతా నన్ను ఇలా చూస్తున్నారు అన్నట్టు ఫీల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనకి స్టాల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. రైట్ సైడ్ లో గర్ల్స్ కి యాక్సెసరీస్ అనమాట. ఆ ఫ్రంట్ షాప్ లో అయితే స్టార్టింగ్ మీకు హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయండి. ఇంచుమించు ఒక 100 రకాలు ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. అన్ని రకాల హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి, చాలా బాగున్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ పిచ్చోళ్ళు ఎవరైనా ఉంటారు కదా, సో వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో. సో చూస్తున్నారు కదా, చిన్నపిల్లలకి అయితే 150 రూపీస్ నుంచి స్టార్టింగ్ అనమాట. అవి ఇలా వస్తున్నాయి, అది ఒక ప్లాస్టిక్ టైప్ మెటీరియల్ లా వస్తున్నాయి అనమాట. బాగుంది, చక్కగా స్టైలిష్గా ఉన్నాయి. ఇవేమో పాపప్ లాంటివి, అండ్ ఇంకా చాలా క్యూట్ ఉన్నాయి అనమాట. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 150 ఆ రేంజ్లో ఉన్నాయి. చూసుకొని తీసుకోండి. ఒక్కోసారి అంత హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అంతా చూపిస్తాను, చూసేసేయండి. ఈ గన్స్ ఏవో బాగున్నాయని చెప్పి అడిగాను, 700 చెప్తున్నారండి. అందులో రకాలు ఉన్నాయి, బార్గెన్ చేసి తీసుకోవాలన్నమాట. మరీ దారుణంగా 700 అంటే అందులో ఏముందో మరి నాకైతే అర్థం కాలేదు. ఇంకా కీ చైన్స్ అని, పిల్లలకి కార్స్, చిన్న చిన్న బొమ్మలు చాలా అయితే ఉన్నాయి. అందులో ఇక్కడ ఏంటంటే హ్యాండ్ బ్యాగ్స్లో మనకి ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్న హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయన్నమాట, స్లింగ్ బ్యాగ్స్ లాంటివి. అండ్ ఇంకా ఫోన్ పౌచెస్ కూడా ఉన్నాయి అనమాట. ఇక్కడ నేను ఫస్ట్ టైం చూడడం అనమాట ఫోన్ పౌచెస్ ఇక్కడ ఉండడం. అండ్ ఇక వాచెస్ కూడా ఉన్నాయి, మీకు కపుల్ వాచెస్ కూడా ఉన్నాయి, సింగిల్ పర్సన్కి వాచెస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఒకసారి వాచ్ ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా షేర్ చేసేసేయండి. సో ఆ తర్వాత ఇంకా మనకి చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి. ఫ్యాన్సీ స్టోర్ ఉంది, ఇందులో ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి అనమాట. ట్రెండీ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి. అందులో మీకు చైన్స్ కూడా ఉన్నాయి అనమాట. చైన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్నమాట. ఈ 50 రూపీస్ అంటండి ఇయర్ రింగ్స్, చాలా క్వాలిటీ ఉన్నాయి. అండ్ మీకు చైన్స్లో కూడా డిఫరెంట్ లాకెట్స్ అయితే ఉన్నాయన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక వాల్కి తగిలి ఇచ్చేసారు చైన్స్ అయితే. మీకు మీషోలో కానీ వాటిలో దొరికే ప్రతి న్యూ మోడల్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి. సో మీకు ఏ డ్రెస్ మీదకైనా మ్యాచింగ్ అయిపోయే చైన్స్ ఉన్నాయి. సో ఒకసారి ట్రై చేయండి ఈ ఫస్ట్ షాప్ వచ్చేసి. అండ్ ఆ తర్వాత మీకు బ్యాంగిల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ చూస్తున్నారా, ఇంకా నెక్స్ట్ స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. ఇంకా కిడ్స్ స్టోర్ ఇది. అండ్ ఇవన్నీ వచ్చేసి 150 రూపీస్ 250 రూపీస్ గౌన్స్, నైటీస్ అనమాట. ఇంక లోపలికి అయితే వెళ్ళలేదు, ప్రతి ఎగ్జిబిషన్లోనే ఉంటాయి కదా ఇవి. ఆ తర్వాత ఇంకా సేమ్ మళ్ళీ ఇంకో యాక్సెసరీస్ షాప్ ఉంది, అందులో కూడా ఇంక వెళ్ళట్లేదు ఎందుకంటే మీకు ఆల్రెడీ చాలా ఎగ్జిబిషన్ వాటిలో చూపించాను కదా.
అండ్ ఇంక ఇది వచ్చేసి ప్లాస్టిక్ వేరే ఇంకా గ్లాస్ ఇంకా కప్స్ ఇవన్నీ ఇంట్లో ఉపయోగపడే ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఆ తర్వాత మీకు ఇంకా 10 రూపీస్ బజార్. మన 10 రూపీస్ అనగానే ఇంటూ మరి అలా గాలి వెళ్ళిపోదటు. సో ఇంకా లోపలికైతే వెళ్ళిపోతాం. 10 రూపీస్ బజార్లోకి అయితే నేను 10 రూపీస్ ఏం చూపించట్లేదు, ఆల్మోస్ట్ ఎవ్రీ దాంట్లో చూపిస్తా కాబట్టి 30 రూపీస్ నుంచి చూపిస్తున్నా. ఇవైతే కొంచెం కొత్తగా ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నాను ఐటమ్. ఇది 30 రూపీస్ అనమాట మీకు. అండ్ మీకు చిన్నపిల్లలకి చక్కగా అన్ని యాక్సరీస్ కూడా ఉన్నాయి, తీసేసుకోండి. యాక్సరీస్ అంటే బుక్స్ చక్కగా డ్రాయింగ్ చేసుకుంటారు, అవి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి స్ప్రే బాటిల్ అనమాట. ఒకటి స్క్వేర్ షేప్, ఒకటేమో బాల్ షేప్ ఉంది. 50 రూపీస్ అనమాట ఇది ఈచ్ వన్. అండ్ ఇవి స్పూన్స్ కూడా అంతే, ఆల్మోస్ట్ 12 పీసెస్ వస్తాయి, 50 రూపీస్. ఇది వచ్చేసి మీకు ట్యాబ్కి పెట్టుకునేది, అది 50 రూపీసే. అండ్ ఈ స్పూన్స్ కూడా నార్మల్ స్పూన్స్, ఇవి 12 పీసెస్ వస్తాయి, 50 రూపీస్. అండ్ మీకు జ్యూసర్ కూడా మీకు 50 రూపీస్కే ఇస్తారు అనమాట. 50. అండ్ ఆ తర్వాత మీకు పొటాటో స్మాషర్, ఇది కూడా మీకు 50 రూపీసే. ఆ తర్వాత మీకు పోపుల డబ్బా, చిన్న పోపుల డబ్బా అనమాట ఇది, లేదంటే బాదం పప్పులకి కూడా వేసుకోవచ్చు, అది కూడా 50 రూపీస్. ఆ స్పూన్స్లోనే డిఫరెంట్ టైప్స్ ఇవన్నమాట. అండ్ ఆ తర్వాత ఇది 80 రూపీస్ అండి. మనకి చలికాలంలో బాగా ఉపయోగపడుతుంది, అందులో కలర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి 100 రూపాయలు, బాస్కెట్ టైప్ వస్తుంది, అందులో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. చూస్తున్నారు కదా, చక్కగా పాలు ఇవన్నీ తెచ్చుకోవచ్చు పొద్దున్నే పోయి. అండ్ ఆ తర్వాత ఇయర్ రింగ్స్, ఇవి వచ్చేసి 20 రూపీస్, చాలా బాగున్నాయి, నేను ఒకటి తీసుకున్నా. అండ్ మనకి ఎన్నోనా సరిపోవు కదా, సో అదనమాట. ఇది వచ్చేసి 150 రూపీస్ అండి, మనకి వాటర్ లాగా వస్తుంది, వెజిటేబుల్స్ కడుక్కోవడానికి. అండ్ ఇది వాటర్ బాటిల్ 150. ఆ తర్వాత ఇంకా ఇది కూడా మీకు యాక్సరీ షాపే. అండ్ ఇది వచ్చేసి పిల్లలకి. అండ్ ఆ తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ కోమ్స్, రింగ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కావాల్సిన వాళ్ళు చెక్ చేసేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎప్పుడు లేనిది బుక్ ఫెయిర్ అనమాట. అంటే బుక్ స్టాల్ కూడా ఫస్ట్ టైం ఎగ్జిబిషన్లో నేను చూస్తున్నాను, నేను ఎప్పుడు చూడలేదు. సో ఇందులో ఏంటంటే మీకు రకాలు ఉన్నాయి, ఎలా అంటే కామిక్స్ అన్నీ ఉన్నాయి, బుక్స్. అందులోనూ ఒక్కొక్క జోనర్, ఎలా అంటే ఒక అల్మారాలో ఒక బుక్స్ ఏంటంటే 199 రూపీస్, ఇంకొక రకమేమో 299 రూపీస్. అండ్ మిగతా వాళ్ళు పెట్టిన కొన్ని బుక్స్ ఏమో 400 per kg. నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఇదైతే 299 per బుక్. లాస్ట్లో 249, 299, 149, 199, ఆ 4 అల్మారాస్. మిగతా ఇవి 400 per kg బుక్. ఓకే, సో బుక్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి ట్రై చేసేసేయండి. అండ్ తర్వాత వచ్చేసి మీకు మళ్ళీ 10 రూపీస్ స్టోరే. 10 రూపీస్లో అందులో ఈ బౌల్స్ నాకు బాగా నచ్చాయి. ఈ గ్లాస్ ఒకటి 10 రూపీస్. అండ్ ఈ బౌల్స్ చూసారా, చక్కగా బాగుంది. 10 రూపీస్కి వర్తనే చెప్పాలి, కొంచెం మందంగానే ఉన్నాయి. మేము అయ్యే ఒక 10 పీసెస్ దాకా అది వేసుకున్నాం అనమాట. ఇది కూడా బాగుంది చక్కగా, అది 10 రూపీసే. కూరలు వలక్కుండా ఉంటాయి, ఇది కూడా 10 రూపీస్. అండ్ ఇంకా ఇవన్నీ గేమ్స్ అండి, ఇక్కడ నుంచి చక్కగా బాగుంది. ఇదైతే నాకు ఇది నచ్చింది, కానీ మధ్యలో ఎల్లో పాయింట్లోనే తగలాలంట, ఇంకా అందుకని నేను అంత విన్యాసాలు చేయలేదు. సో గేమ్స్ అయితే చాలా బాగున్నాయి, ఫ్రెండ్స్తో వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇంకా రైడ్స్ విషయానికి వస్తే ఇన్ని కావాలంటే అన్ని రైడ్స్ ఉన్నాయన్నమాట. ఆ రైడ్స్ గురించి కూడా నేను చెప్పేస్తాను. ఈ లోపల నా ఛానల్ కనుక ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసేసేయండి. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో ఇది అయితే 200 రూపీస్ అండి. ఇది ఏది తీసుకున్నా 200 రూపీస్. చిన్నపిల్లలకి గేమ్స్ అన్నీ ఆడుకునేవన్నమాట, చాలా బాగున్నాయి, ట్యాబ్స్ లాంటివి. అండ్ ఇంకా ఆ తర్వాత చూసుకుంటే మీకు గేమ్స్ ఇవి కూడా ఆల్మోస్ట్ అయ్యాయి. గ్లాసెస్ బ్రేక్ చేస్తే గిఫ్ట్స్ వస్తాయి. సో చూస్తున్నారు కదా, ఇంకా ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసాం లోపలికి. ఇక్కడ కలకత్తా చాట్ బండి, అక్కడైతే మంచూరియా అస్సలు ట్రై చేయొద్దు, చండాలంగా ఉంది. 80 రూపీస్ తీసుకున్నారు, అయినా చండాలంగానే ఉంది. న్యూడిల్స్ అయితే ఆల్మోస్ట్ ఒక నూనెలో వేసేసి ఉప్పు కారం నీళ్ళు వేసేసి ఇచ్చేది ఎట్లుంటుందో అట్లుందనమాట. సో మ్యాక్సిమం ట్రై చేయమాకండి. అండ్ ఇంకా ఫుడ్ స్టాల్స్, మీకు కొత్త కొత్త ఫుడ్ స్టాల్స్ అయితే ఇక్కడ పెట్టారనమాట. స్ప్రింగ్ రోల్స్ అని, ముంతజున్ను, అదే పాపడ్, అండ్ మీకు పొటాటో రోల్స్,
అండ్ మీకు ఇవే కాదు బఠానీ ఏమంటారు పల్లీలు మసాలా ఉంది అండ్ ముంత మసాలా ఉంది, సాఫ్టీస్ ఉన్నాయి, ఇంకా ఐస్ క్రీమ్స్ చిన్నపిల్లలకి. అది వచ్చేసి ఒకటి 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అనమాట. అయినా ఓకే బాగానే ఉంది, ఇంకా తప్పదు కాబట్టి ఇంకా తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అండ్ ఇంకా కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేయలేదు. ఈ రైడ్ చూసారా, అయ్యా భలే ఉంది. ఎక్కకపోతే ఇంత ఎక్సైట్ అవుతామంటే ఎక్కితే ఇంకెంత ఎక్సైట్ అవుతాము. అక్క ఎక్కుదాం అక్క, అక్క ప్లీజ్ 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 ఎక్కుదాం అక్క. లేదక్క బాగుండదు ప్లీజ్ అక్క, ఎక్కుదాం అక్క. విజయవాడలో ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఇన్ని కొత్త రైడ్స్ పెట్టాం ఎగ్జిబిషన్ లో. సో ఫ్రెండ్స్ అయితే గ్యాంగ్ వేసుకుని వచ్చేయండి, ఇచ్చి పడేయచ్చు, ఫుల్ మెమరీస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఒక్కొక్క రైడ్స్ లో ఎంజాయ్ చేస్తూ. సో ఇవే కాదు, మీకు ఇక్కడైతే స్నో డాన్స్ కూడా ఉందన్నమాట. స్నో రెయిన్ డాన్స్ అంట. ఏంటా అనుకున్నాను, టికెట్ అయితే 80 రూపీస్ పెట్టారండి. అంత అవసరం లేదు దానికి. స్నో రెయిన్ డాన్స్ అంట. ఏమీ లేదు, లోపల ఒక స్నో మిస్ట్ లా వస్తుంది, ఐ మీన్ స్ప్రే లా వస్తూ ఉంటది. లోపల డీజే ప్లే చేస్తూ ఉంటారు, కలర్స్ మారుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక పబ్ లా అనమాట. ఫ్రెండ్స్ తో అయితే బాగుంటది. ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి టికెట్ లో డాన్స్ చేస్తూ ఉండొచ్చు. ఎవరు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు అంటే చేయండి. లేదు 80 రూపీస్ వేస్ట్ అనుకుంటారా, లైట్ ఇంట్లోనే చేసుకోవచ్చు. సో ఇదండి మన జలకన్య ఎగ్జిబిషన్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ మెయిన్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని క్రేజీ ముచ్చట్లతో మీ ముందుంటాను. బాయ్.